హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మన జీవితం. ఒక మనిషి ఉదయం లేవగానే అతడు ఆలోచించే మొదటి ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే ఎలా డబ్బు సంపాదించాలి, ఎంత సంపాదించాలి, అవునా కదా? రాత్రి పడుకునే వరకు కూడా అదే ఆలోచన, డబ్బు, పని, బాధ్యత కదా ఫ్రెండ్స్. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ పరుగులో మనం నిజమైన జీవితాన్ని గడుపుతున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. నాకు తెలిసి మన నిజ జీవితాన్ని మర్చిపోతున్నాం ఈ డబ్బు సంపాదించే ఆలోచనలో పడి. ఒకప్పుడు మనుషులు ఇప్పుడున్నంత బిజీగా ఉండేవారు కాదు. నిజానికి సాయంత్రం అయిందంటే అందరూ బయట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, పిల్లలు బయట ఆడుకునేవాళ్ళు, చాలా ఎంతో సంతోషంగా ఉండేది. నాకు తెలిసి నేను 90s బార్న్ కాబట్టి నాకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్లో అల్లర్లు, నవ్వులు, చుట్టాలు రావడం, వాళ్ళు వస్తే 2-3 రోజులు ఉండడం, అసలు సంతోషమే వేరు నిజం చెప్పాలంటే. కాకపోతే అదంతా ఇప్పుడు ఏదీ లేదు. ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్, వీలైతే 2 ఫోన్లు కూడా ఉంటున్నాయి ఈ కాలం. అందరి మైండ్ సెట్లో ఒకటే ఆలోచన, డబ్బు, టెన్షన్, ప్రెషర్, అవునా కాదా? మన చుట్టాలు, మన స్నేహితులు మనము కలిసి ఉన్నామనే ఫీల్ కూడా లేకుంటున్నది ఈ కాలంలో నిజం చెప్పాలంటే. వాళ్ళందరూ ఎప్పుడో దూరం అయ్యారు. మన కల్చర్ ఎప్పుడో మనకు చాలా దూరం వెళ్ళిపోయింది. కల్చర్కి మనం దూరం వెళ్ళిపోయినాం, కల్చర్ వెళ్ళిపోలేదు. కల్చర్కే మనం దూరం వెళ్ళిపోయినాం ఈ డబ్బు సంపాదనలో పడిపోయి. డబ్బు అవసరమే, నేను కాదంటలేదు, డబ్బు అవసరమే. కానీ డబ్బు సంపాదించడంలో పడిపోయి బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకోవద్దనే నా ఉద్దేశం అంతే. ఒకసారి నిజంగా ఆలోచించండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు మన దగ్గర డబ్బు లేదు. డబ్బుతోనే మనం అప్పుడు ఏం కొనలేదు, ఏం చేయలేదు, ఎలాంటి మనకు ఎక్స్పెండిచర్స్ ఏమీ లేవు. అయినప్పటికీ కూడా మనం సంతోషంగా ఉన్నాం. అప్పుడు మన దగ్గర డబ్బు లేదు. కాకపోతే ఇప్పుడు ఎంత డబ్బున్నా కూడా మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నాడు. కారణం కల్చర్ని వదిలేయడం, బంధుత్వంతో రాకపోకలు బంద్ అవ్వడం, ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంత డబ్బున్నా కూడా మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఒకప్పుడు డబ్బు లేకున్నా కూడా సంతోషంగా ఉండగలిగిన వ్యక్తి ఇప్పుడు డబ్బున్నా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాడు. అంటే దానికి కారణం జీవితం అనే ఒక పరుగులో ఒకసారి ఆగి మీకు మీరే ఆలోచించుకోండి. మనం నిజమైన జీవితాన్ని గడుపుతున్నామా, లేకుంటే ఇది ఒక ఊహన? డబ్బు సంపాదించడానికి జీవితాన్ని మొత్తం ఖర్చు చేస్తున్నామా? అసలైన జీవితం అంటే ఏంటి? నాలో సంతోషం ఉందా? నా కుటుంబానికి సంతోషం ఉందా? మేము సంతోషంగా గడుపుతున్నామా? ఇలాంటి విషయాలు ఆలోచిస్తే జీవితం పైన కూడా కొంచెం ఏం చేయాలి, ఎలా ఉండాలనే ఆలోచన వస్తుందని నేను అనుకుంటున్నా. ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇది చాలామంది గమనించిన తర్వాత వచ్చిన ఆలోచన నాకు ఇది. బిజీ లైఫ్స్, అందరూ బిజీగా గడుపుతున్నారు. ఎవరు ఫ్యామిలీ లేదు, ఏది లేదు, పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు, కనీసం పిల్లలతో ఒక రోజు కూడా స్పెండ్ చేయట్లేదు. బిజీ లైఫ్ ఏదంటే అప్పులు, ఈఎంఐలు, బాధలు, బాధ్యతలు, బరువులు, ఇవన్నీ అంటున్నారు. అవన్నీ డైలీ ఉంటాయి. మనిషి చచ్చిపోయేంత వరకు ఉంటాయి ఈ బాధలు దాదాపుగా. నిజమే ఫ్రెండ్స్, మనకు ఉన్నటువంటి బాధలు, మనం పడేటువంటి కష్టం, మన ఈ ఆలోచనల ప్రకారం మనం ఎప్పుడైతే చేంజ్ అయ్యి మనం ఒక మెట్టు బయటికి అడుగేస్తామో, అంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఇదే ఫ్యామిలీ, బంధాలు, బంధుత్వాలు, ఇదంతా కంఫర్ట్ జోన్లో ఉంచుకుంటున్నాం మనం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక పని ఉంది, డైలీ పనికి వెళ్తాం, వస్తాం, ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇల్లు, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇదంతా కంఫర్ట్ జోన్లో ఉంటున్నాం. కాబట్టి మనకి ఇదంతా ఇదే స్టైల్లో ఉంటాం మనం. ఇలా ఉన్నవాళ్ళు ప్రతిసారి వాళ్ళ జీవితాంతం కూడా ఇదే కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు, బయటికి రాలేరు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా. కంఫర్ట్ జోన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కష్టాలైనా, బాధలైనా, అప్పులైనా, ఈఎంఐలైనా అది జీవితాంతం అతని వెంటనే ఉంటాయి. నాకు తెలిసిన ఈ నిజం, అది మీకు అర్థమైతే కావచ్చు, లేకపోతే లేదు. కంఫర్ట్ జోన్ విడిచి ఒకసారి బయటికి వచ్చి నువ్వు జీవిస్తే ఇదంతా ఏది ఉండదు. అది నేను చెప్పే విషయం. జీవితం చాలా చిన్నది ఫ్రెండ్స్. డబ్బును సంపాదించండి ఓకే, కానీ జీవితాన్ని కూడా ఆస్వాదించండి, ప్రకృతిని ఆస్వాదించండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. టెన్షన్, మెంటల్ ప్రెషర్ ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ పడినా కూడా నీకు వచ్చేది ఏం లేదు, పోయేదే ఉంది. పోయేది ఏంటంటే నీ ఆలోచన విధానం పోతుంది, నీ ఏకాగ్రత పోతుంది, ఎన్నో పోతాయి. మీరే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పడడం వల్ల మనకు వచ్చేదేమి లేదు, పోయేదే ఉంది తప్ప. కాబట్టి ప్రెషర్కి లోను కాకండి, జీవితాన్ని ఆస్వాదించండి. చివరికి మనం చచ్చిపోయేటప్పుడు కూడా మనం డబ్బు తీసుకెళ్ళలేము, ఇంకా మనం సంపాదించిన ఆస్తి ఇలాంటివి ఏం తీసుకెళ్ళలేము. కేవలం మనం గడిపిన క్షణాలే, మన చిన్నతనం నుండి మధ్య వయసు వచ్చినప్పటి నుండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వరకు కూడా మనం గడిపిన క్షణాలే మనతో వస్తాయి, అంతే. మనతో రావడానికి ఏది లేదు. డబ్బు, ఆస్తి, పాస్తి వీళ్ళంతా శాశ్వతం కాదు ఫ్రెండ్స్. కాబట్టి జీవితాన్ని ఆస్వాదించండి, ప్రతి క్షణాన్ని సంతోషంగా మలుచుకోండి. కష్టం వస్తే అనుభవించండి, అనుభవాల నుంచి వెళ్ళే ఎదగండి, ఇవన్నీ నేర్చుకోండి ఫ్రెండ్స్. కష్టం వచ్చిందని భయపడకండి, బాధపడకండి, అంతా మన మంచిగా అని ముందుకు సాగండి. ఉద్యోగం అనే మాయలో పడి మనిషి నిజమైన జీవితాన్ని కోల్పోతున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? వినడానికి చేదుగా ఉన్నా ఇది మాత్రం నిజం, అక్షరాల నిజం. ఉద్యోగం మాయలో పడి మనిషి జీవితాన్ని మర్చిపోతున్నాడు.
ఎలా ఆస్వాదించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి ఒకటే మాట వింటూ దాదాపుగా ఒకే మాట వింటూ పెరుగుతాం. ఏంటి ఆ విషయం అంటే బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతాం, అదే జీవితం. అలానే ఉంటున్నాం మనం ఇప్పుడు. ఈ మాట మనకు సేఫ్గా అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం ఆలోచిస్తే నిజమేంటి అనేది మనకే ఒక ప్రశ్న మొదలవుతుంది. అక్కడ నుంచి మనకు ఒక రేస్ మొదలవుతుంది. ఏంటంటే స్కూల్లో సీటు కోసం ఒక రేస్, స్కూల్ జీవితంలో మనం ర్యాంక్ కోసం రేస్ మొదలు పెడతాం, కాలేజ్ జీవితంలో మంచి సీట్ కోసం రేస్ పరిగెడతాం, తర్వాత జీవితంలో ఉద్యోగం కోసం మళ్ళీ ఒక రేస్ మొదలు పెడతాం. అవునా? చివరికి మనం అనుకున్నది కూడా సాధిస్తాం. ఎలా అంటే ఉద్యోగం వస్తుంది, జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఇప్పుడే అసలు స్క్రిప్ట్ మొదలవుతుంది. ప్రతిరోజు ఉదయం అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. లేవాలనిపించదు, కానీ లేవాలి, లేస్తాం. ఎందుకంటే ఈఎంఐ, బిల్లులు, అద్దెలు, అప్పులు, బాధలు, టెన్షన్స్. ఈ అంతటికి కారణం ఏంటి? ఉద్యోగం వెళ్తేనే డబ్బులు వస్తేనే ఇవన్నీ కట్టాలి. కాబట్టి మార్నింగ్ అలారం పెట్టుకున్న టైంకి లేస్తాం. అవునా కదా? పొద్దంతా ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ కానీ ఇతర పనులు ఎవరి పనులు వాళ్ళు వెళ్తాం, ఇంటికి వస్తాం, అలసిపోతాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ తెల్లారితే మళ్ళీ అదే, రోజు అదే రీసైకిల్ అవ్వుకుంటూ వస్తుంది. ఆలోచించండి, నేను చెప్పే దాంట్లో కొంచెం మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ద్వారానైనా జీవితాన్ని కొంచెం సంతోషం వైపైనా మలుచుకొని ఆస్వాదిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి మన ఉద్యోగం అనే ఈ రేస్లో. ఒకరోజు మనం ఆలోచిస్తే మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఈ అంతా చేస్తున్న క్రమంలో మనం ఒకరోజు ఆగి ఆలోచిస్తే మనకు ఒక డౌట్ వస్తుంది. అందులో ఒక నిజం కూడా కనిపిస్తుంది. డబ్బు వచ్చింది కానీ సమయం పోయింది. అవునా కదా? డబ్బు వచ్చింది కానీ సమయం పోయింది. ఎంత విచిత్రం కదా? చిన్నప్పుడు మనం అనుకునే వాళ్ళం ఏదో పెద్దది చేయాలి, ఏదో పెద్దది సక్సెస్ సాధించాలి, ఏదో చేయాలి అని. కానీ ఇప్పుడు చాలామంది అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇప్పుడేం చేయలేం, అంత సమయం కూడా లేదని అంటారు. సమయాన్ని వృధా చేసింది ఎవరు? మనమే కదా. మళ్ళీ ఇప్పుడు ఆ సమాధానం చెప్పడం అది తప్పు. అవునా కదా? ఇదంతా కూడా ఏంటంటే ఉద్యోగం అనే ఒక మాయ. జీవితాన్ని మనం సరిగా ఆస్వాదించలేకపోవడానికి కారణమే ఉద్యోగం అనే ఒక మాయ. అలాగని ఉద్యోగం చేయొద్దు అని చెప్పట్లేదు. ఉద్యోగం చేసుకుంటూ కూడా జీవితాన్ని ఆస్వాదించడమే అదొక సరైన మార్గం. ఉద్యోగం చెడ్డది కాదు. ఉద్యోగం కోసం మన జీవితాన్ని త్యాగం చేయడం మాత్రం చాలా ప్రమాదకరం. జీవితంలో చాలామంది 3 విషయాలను తప్పకుండా కోల్పోతున్నారు ప్రస్తుతం. మొదటిది సమయం, రెండవది ఆరోగ్యం, మూడవది సంబంధాలు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, అది చాలా మార్గాలు ఉన్నాయి. కాకపోతే సమయం పోతే తిరిగి రాదు. గుర్తుపెట్టుకోండి. రోజంతా టెన్షన్, చివరికి డబ్బు సంపాదించాక అదే డబ్బుతోని హాస్పిటల్ పాలవుతాం. అంటే ఈ ఉద్యోగం అనే మాయలో పడిపోయి జీవితంలో మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోని పరిస్థితులు కూడా ఉంటాయని అర్థం. దీనికి డబ్బు సంపాదించడానికి పరిగెడతాం, ఓకే, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా. డబ్బు సంపాదించిన తర్వాత లాస్ట్కి అయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆ డబ్బు సంపాదించిన డబ్బు అంతా మళ్ళీ హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగం మాయ మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. సంబంధాలు అంటే కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు దూరం అవడానికి కారణం ఏంటంటే బిజీ అని చెప్పుకుంటూ కనీసం పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా టైం ఉండదు ప్రస్తుత కాలంలో. పిల్లలతో గడపడానికి కూడా టైం ఉండదు. సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఇదే తరుణంలో బంధుత్వాలు కూడా దూరం అవుతున్నాయి. కానీ ఏదో ఒక్కరోజు వెనక్కి తిరిగి చూస్తే మన దగ్గర డబ్బు ఉంటుంది, కానీ మన బాధలు, మన సంతోషాలు మనం వ్యక్తపరచడానికి మన చుట్టూ మనుషులు ఉండకపోవచ్చు. ఇదే డబ్బు సంపాదించడంలో ఉన్నటువంటి మాయ, ఉద్యోగంలో ఉన్నటువంటి మాయ. అందుకే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, జీవితం అంటే సంపాదించడం ఒకటే కాదు, అనుభవించడం కూడా జీవితమే. డబ్బు అందరికీ అవసరం పర్లేదు, కానీ జీవితం కంటే డబ్బు అంత పెద్దదేం కాదు నా దృష్టిలో అయితే. మన పని, మన ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ జీవితం మొత్తం అదే కాదు. అది గుర్తుంచుకుంటే, అది అర్థమైతే జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అలా ఆస్వాదిస్తాం మనం. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పని చేయండి, ఉద్యోగం చేయండి, కానీ మీకోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి. డబ్బు సంపాదించండి, కానీ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. బిజీగా ఉండండి, కానీ మనుషులను, మనసులను, బంధాలను, బంధుత్వాలను మర్చిపోకండి. ఎందుకంటే చివరికి మనిషిని గొప్పగా చేసేది ఏంటంటే డబ్బు కాదు ఫ్రెండ్స్, అతను గడిపిన క్షణాలు, అతని అనుభవాలు. ఒకానొక రోజు ఈ ప్రపంచాన్ని విడిచి మనం వెళ్ళిపోయే రోజు వస్తుంది. అప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం రాదు. అవునా కదా? ఒక పేరు మాత్రమే వస్తుంది, మంచి చెడు. కాబట్టి ఫ్రెండ్స్, బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకోకండి. సమయాన్ని మీకు మీరు కేటాయించుకోండి. జీవితాన్ని ఆస్వాదించండి, ప్రకృతిని ఆస్వాదించండి. ప్రతి మూమెంట్ని మన కోసమే అన్నట్టుగా జీవించండి. మనతో వెంట వచ్చే ఒకే ఒక్కటి ఏంటంటే మనం ఎలా జీవించామనే ఒక జ్ఞాపకం మాత్రమే మన వెంట వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఉద్యోగం అనే మాయలో పడిపోయి జీవితం అంటే ఏంటో మర్చిపోవద్దు. డబ్బు సంపాదించండి, కానీ జీవితం కూడా జీవించండి. డబ్బు ఒకటే జీవితం కాదు కదా. ఎందుకంటే జీవితం అనేది ఏదో ఒక రోజు ప్రయాణం ముగించాల్సిందే. జీవిత ప్రయాణం అనేది ఏదో ఒక రోజు ముగుస్తుంది. ఆ ముగిసేలోపు నిజంగా జీవించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని మన జీవితంలో మన ఎక్స్పీరియన్స్, మన అనుభవాల గురించి ఎన్నో టాపిక్స్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. నా అనుభవాలను మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.